ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు నా అవగాహనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక దర్శకుడికి గురించి ఒక తెరపైన ఏమిటి అనేది మనందరికీ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా కానీ వాళ్ళు చూపించే సినిమాల ద్వారా తెలుస్తుంటుంది. కానీ తెర వెనుక దర్శకుడు ఏమిటి, ఎలాంటి టర్బులెన్సెస్ గురవుతుంటాడు, ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, తన షేడ్స్ ఉంటాయి తన లైఫ్లో, ఎలాంటి ఈతి బాధలు ఉంటాయి, ఎలాంటి ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి, ఈ రకమైన కోణాల నుంచి కొత్తగా ఈ సినిమాని ఆవిష్కరించారు అని నేను భావిస్తున్నాను. అవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. సో దీన్ని ఇక దర్శకుడు అనేవాడు లవ్ స్టోరీలు చూపించడమే కాదు, తనకు కూడా ఒక లవ్ ఉంటుంది, తనకు ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా ఆవిష్కరించబడినటువంటి చిత్రం ఈ దర్శకుడు. అండ్ ఐ థింక్ ఎక్కడో సుకుమార్ తన వ్యక్తిగత జీవితం కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందేమో, అందుకని అంత ఇష్టపడి ఈ సినిమా ఆయన ఓకే చేసి హరిప్రసాద్కి దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పాను నేను అనుకుంటున్నాను ఇది. ఓకే. అండ్ ఈ సినిమాలో హీరోగా అశోక్ యంగ్స్టర్, అతను మరెవరో కాదు, సుకుమార్కి ఈ బ్రదర్తో పాటు మరొక బ్రదర్ ఉన్నారు, ఆయన పుత్రుడు అవ్వటం అన్నది కూడా వెరీ గుడ్. మనిషి కూడా హీరో మెటీరియల్ అనిపిస్తుంది. అలాగే ఖచ్చితంగా అతను కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.